రోజుల ఫ్లడ్డింగ్ పంటలు కట్టలు దిగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది ఇతర వివిధ ప్రాంతాలలో వివిధ రకాల డ్యామేజెస్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు? కనీసం 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్. పొలిటికల్ డిమాండ్ అంటే 2 లక్షల రూపాయలు వచ్చిన కనీసం 50,000 రూపాయలు ఇవ్వాలి. ఒకటి. రెండవది, ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది పొలాలకు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, దానంత పరిమాణ ప్రభుత్వం ఇంకోటి లేకుండా, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి, ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు. నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికొచ్చి రైతుకి దేనికి కూడా పనికిరాలేవా. ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుకంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి మీరు అంచనాలు వేస్తాము, పైసలు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఇవన్నీ మీతో అయితలేవు. అవి వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకొని తీసేసుకుంటారు పాపం. కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇక నష్టపోయిన పొలాలు ఏదైతే ఉన్నాయో దానికి 50,000 రూపాయలు ఎకరానికి అన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.